సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చే మరొక అంశం ఏంటంటే మిగిలిన మనం చూస్తున్నాం ఒక మల్టీనేషనల్ కంపెనీలు ఎలా అయితే ఒక క్వాలిటీ చెక్ జరుగుతుందో ఆ తరహాలోనే వచ్చే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు అన్నది ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఎందుకంటే తిరుమలకు సంబంధించి చూసినప్పుడు అన్ని విషయాలు అలా జరుగుతాయి. ఎందుకంటే కింద నుంచి ఒక చిన్న అగ్గిపులో కూడా పైకి తీసుకెళ్లకుండా అంత స్థాయిలో దానికి చెకింగ్లు వెళ్ళి పైకి వెళ్తాయి. సో అలాంటి సందర్భంలో నిజంగానే సబ్స్టాన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఒకవేళ దాంట్లో వాడుతున్నారు అనుకుంటే ఈ క్వాలిటీ చెక్ అన్నది అక్కడ ఆపే అవకాశం ఉంది అన్నది భక్తులు చాలామంది నమ్ముతున్నారు. సో అదేది గత 5 సంవత్సరాలు జరగలేదు అంటున్నారా? సార్ ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఆయన భావాలను గౌరవిస్తామని ఆయన చెప్పిన మాటలు కూడా గౌరవిస్తాం. అలాగే తిరుపతి రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే కల్తీ ఎలా జరుగుతుందని. ఇక్కడ కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, పాపం కృష్ణాంజనేయులు గారు ఇలా ఆరోపణలు చేయకూడదు. ఒక హత్య జరిగిందండి, వెంటనే హత్య చేసిన వాడు ఎవరో తెలియదు. ఇప్పుడు హత్య జరిగిందా లేదా, ఆధారాలు పట్టుకురా, ఎవడు చంపాడు అని తీసుకొస్తేనే ఇది హత్య అని అంటే అక్కడ కత్తిపోట్లు ఉన్నాయి, చనిపోయినాడు, శవం ఉంది. ఇది హత్య అని నిరూపించడానికి పట్టుకురా అంటే ఇది హత్య అని చెప్పి కేసు పెట్టిన తర్వాత హత్య ఎవరు చేశారేమో ఆధారాలు వెతుక్కుంటూ పోయి నిందితుని పట్టుకొస్తారు. అలా ఇప్పుడు తిరుమలలో జరిగిన అన్యాయాల అక్రమాల మీద దర్యాప్తులు జరుగుతుంది. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు జరుగుతుంది. 520 కోట్ల అక్రమాలు జరిగాయని నాదొక చిన్న అనుమానం సార్, నాదొక చిన్న అనుమానం. అయితే మీకు చిన్న అనుమానం, గతంలో మనము పింక్ డైమండ్ స్టోరీ మీకు గుర్తే ఉంటుంది. పింక్ డైమండ్ అనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని మీరు చెప్పారు. అది ఒక అనుమానాన్ని క్రియేట్ చేసేసి ప్రజల మనోభావాలకు సంబంధించి నిజంగానే పింక్ డైమండ్ ఉండిందా లోపల, ఆ పింక్ డైమండ్ నిజంగానే వైసీపీ అధికారంలోకి వస్తే తీసుకొచ్చేస్తారన్న ఆశతో ఓట్లేశారని చెప్పి మేము గతంలో బీజేపీ నాయకులు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. అంటే మీరు ఇన్ సెన్స్ టీడీపీ నాయకులు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కత్తి కనిపించింది, ఇంకొకరి ఒంటి మీద బ్లడ్ కనిపించింది అని చెప్పి దాన్ని హత్య అని చెప్పడంలో మేము తప్పేం పట్టట్లేదు. కానీ ఆ హత్య చేసిన వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాక్షులో లేకపోతే దాన్ని రిపోర్ట్ చేసిన వాళ్ళు అనడంలోనే కొద్దిగా అనుమానం, అంటే అక్కడ అభ్యంతరం. ఎందుకంటే మీరు అన్నట్టుగా కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రూవ్ అయిందో లేదో మనకు తెలియదు. రెండు అంశాలు ఇక్కడ. మొదటిది, నిజంగానే అలా జరిగి ఉంటే అది దర్యాప్తు చేసి నాకు తెలిసి నిందితులను కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఆ అంశాన్ని బయట తీసుకొచ్చి ఉంటే నేను కూడా హర్షించేవాడిని, మేము కూడా వెల్కమ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ సమస్య వస్తుంటే మీ ఇంటర్నల్ మీటింగ్లో అలాంటి ఒక వ్యాఖ్యలు చేసి అవి ప్రజల్లోకి వెళ్ళేలాగా వెళ్ళే అవకాశం ఉందని తెలిసి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడము, దాని మీద నన్ను అబ్జెక్షన్. మేబీ కృష్ణాంజనేయులు కూడా అదే అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నట్టున్నారు. సార్ మీ మానసిక భావాలు అంటే మీ మనోభావం కూడా నాకు అర్థమైంది. అంటే ఈ భక్తులు కదా ఇక్కడ వస్తున్నారు, ఇలాంటి వాదనలు వినడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటా లేదా ప్రసాదాలు తీసుకోవడమో తినడం తగ్గిస్తారన్నది కూడా ఉందండి. అదే కాదనం. అయితే ప్రభుత్వం అక్రమాలు అన్యాయాలు జరిగి అవి ఎప్పుడూ కాకుండా వెంటనే తక్షణం స్పందించడం చంద్రబాబు నాయుడు గారు నైజం. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదేమి అనుమానాలు కాదు, ఆధారాలు ఉన్నాయి, చూపుతాం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, తిరుమల కొండకి వెళ్ళి వచ్చే భక్తులతో మీరు పోల్ పెట్టండి సార్. ఎప్పుడైనా మీడియాలో ఇంతకు ముందుకు ఇప్పుడు లడ్డు నాణ్యతలు ఎలా ఉన్నాయి, లేదా అక్కడ అన్నదానం ఎలా ఉంది, మిగతా దర్శనాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరండి, మా పార్టీ వాళ్ళు లెటర్లు ఇస్తే కూడా అక్కడ పంపడం లేదు. పొలోమనప్పుడు ఎన్ని రోజా గారు లేకపోతే ఇంకొక మంత్రులు వీళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు, టిక్కెట్లు అమ్ముకునేవాళ్ళు, దర్శనాలు చేయించేవాళ్ళు కూడా ఉండి. అలాంటిది ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందో చూడండి, ఎవ్వరం లేవు. అంటే ఈ ఆధారాలు ఉన్నాయి. కొండ లడ్డూల్లో ఇందాక తిరుపతి రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నెయ్యిలో ఆవు వాటి కొవ్వు కలుపుతారండి. ఈ మాంసంలో కొవ్వు అంటే మీకు అదే ఆవులు గేదెలు తినే వాళ్ళు కూడా ఉన్నారు. వాటి నుంచి తీసిన కొవ్వుని బాగా కరగబెట్టి నెయ్యిలో కలుపుతారు కొద్ది. ఈ కల్తీ వ్యాపారాలు ఎక్కడ జరుగుతా ఉందండి. అంటే మీకు ఈ రోజు మార్కెట్లో ఎక్కడైనా నెయ్యి తీసుకొచ్చి టెస్ట్ చేయండి, ప్యూర్ గా ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. అంటే 90% షాపుల్లో కల్తీ నెయ్యి. నేను మా ఇంట్లో ఇప్పటి వరకు అండి, మా ఇంట్లో మేమే ఆ పాలు పెరుగు నుంచి తీసి మా ఇంట్లో నెయ్యి చేసుకొని తింటున్నాం తప్ప నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి 68 ఏళ్ల వయసు ఇప్పటి వరకు నేను బయట నెయ్యి ఇంతవరకు కొనలేదండి. కారణం, ఎంత మంచి కంపెనీ ట్రేడ్ మార్కు వేసి ఉన్నా అక్కడ నెయ్యిలో ఖచ్చితంగా అంతో ఇంతో కల్తీ ఉంటుంది, నూనెల్లో కల్తీ, అన్నింటిల్లో కల్తీ ఉందండి. సమాజం అలా కల్తీగా మారిపోయింది. ఆ కల్తీని
దేవుడి వరకు తీసుకెళ్లిన కల్తీ నాయకులు ఎవరు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. రైట్. ఆ కల్తీ నాయకుల గురించి చెప్పకపోతే ఎట్లా, ఓట్ల కోసమే కాదు, వైఎస్ఆర్ పార్టీ కల్తీ పార్టీ, ఆ పార్టీ చేసే పనులు కల్తీ పనులు, ఆ మొత్తం ఆ కల్తీ ప్రభుత్వాన్ని కల్తీ నాయకుల గురించి చెప్పకపోతే రాజకీయాలు రైట్. ఎలాగండి? ఓట్ల కోసమని కాదు. ఎస్ సుధాకర్ గారు, ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తీసుకున్న తర్వాత వెలికి తీసుకురాకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎందుకండి? అంటే కేవలం ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి చాలా, లేకపోతే ఏదో అభివృద్ధి అన్ని చూడాల్సింది. ఎస్ సుధాకర్ గారు, ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఈ క్వాలిటీ చెక్ ఏం చేసింది, అంతేకాకుండా మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే లడ్డూను తయారు చేసే విషయంలో జరిగే చాలా ఒక క్వాలిటీ చెక్స్కి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంలో ఏం జరిగిందన్న విషయం కూడా మనం చర్చించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గుత్తేదారులను మార్చడం కోసము, లేకపోతే కేవలం ఆ భక్తుల మనోభావాల్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసే ప్రయత్నం జరిగిందా అన్న అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది.